కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. నిజాం సాగర్ బ్యాక్ వాటర్ లో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఎల్లారెడ్డి మండలం సోమర్పేట్ శివార్లో ఈ ఘటన జరిగింది. గల్లంతైన వారిని మధుకర్ గౌడ్, నవీన్, హర్షవర్ధన్లుగా గుర్తించారు. గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టగా మధుకర్ గౌడ్ మృతదేహం లభించింది. నవీన్, హర్షవర్ధన్ల మృతదేహాల కోసం గాలింపు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. నిజాం సాగర్ బ్యాక్ వాటర్ లో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవీందర్, చెప్పండి, ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి అప్డేట్స్ ఏంటి? నిఖిత్, నిజాం సాగర్ బ్యాక్ వాటర్ పరిధిలో ఉన్నటువంటి సోమారంపేట గ్రామ శివార్లో ఉన్నటువంటి నిజాం సాగర్ బ్యాక్ వాటర్ లో నిన్న సాయంత్రం ఈ ఘటన దాదాపుగా 9 గంటల పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకోవడం జరిగింది. దాదాపు 11 మంది యువకులు క్రికెట్ ఆడుతున్నారు. క్రికెట్ ఆడిన అనంతరం వాళ్ళు కొద్దిసేపు సేద తీరుదామని నిజాం సాగర్ పక్కన ఉన్నటువంటి బ్యాక్ వాటర్, ఇది సోమారంపేట గ్రామానికి పరిధిలోనికి పారుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో 11 మంది యువకులు అక్కడ స్నానానికి వెళ్ళడం జరిగింది. వీరికి 11 మంది యువకులకు ఎవరికి కూడా పూర్తిగా ఈత రాదు. ఈ నేపథ్యంలో ముగ్గురు యువకులు అక్కడ స్నానానికి వెళ్లారు. స్నానానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాకపోవడంతో ఊబిలో కూరుకుపోయినట్లుగా అనుకున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు గల్లంతైనట్టుగా మిగతా 8 మంది యువకులు ఆందోళన వ్యక్తం చేశారు. హర్షవర్ధన్, నవీన్, మధుకర్ గౌడ్ వీళ్ళు గల్లంతైనట్టుగా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. పక్కన ఉన్నటువంటి సోమారంపేట గ్రామానికి వెళ్లి సమాచారం అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు వచ్చే వరకంటే పూర్తి స్థాయిలో ఊబిలో కూరుకుపోయినట్టుగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల వారు, గజయితగాలు, పోలీసులు, అటు ఎల్లారెడ్డి, నిజాం సాగర్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు వచ్చినా కానీ పూర్తిగా చీకటి పడడంతో ఏమి చేయలేని స్థితిలో పోలీసులు ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో వారిని కాపాడడానికి సహాయక చర్యలు ముమ్మరం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఉదయం ముగ్గురు మృతదేహాలు వెలికి తీయడే ప్రయత్నంలో భాగంగా మధుకర్ గౌడ్ మృతదేహం ప్రస్తుతానికి వెలికి తీయడం జరిగింది. హర్షవర్ధన్, నవీన్ మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. సరదా కోసం ఈతకు వెళ్ళినటువంటి కుటుంబాల్లో విషాద ఛాయలు నేర్చుకున్నాయి. మొత్తం 11 మంది టీమ్ గా క్రికెట్ ఆడినటువంటి వీళ్ళు విద్యార్థులు, దాదాపుగా అందరూ విద్యను అభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు యువకులు మాత్రం మృత్యువాత పడ్డట్టుగా అధికారులు ధృవీకరించారు. ఈ నేపథ్యంలో నవీన్, హర్షవర్ధన్ మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విషాద ఘటన అని చెప్పవచ్చు. నిజాం సాగర్ పరిధిలో ఉన్నటువంటి గత కొద్ది రోజుల నుంచి వర్షాలు విస్తారంగా కురిసిన నేపథ్యంలో బ్యాక్ వాటర్ మరింత పెరిగింది. బ్యాక్ వాటర్ నుంచి వచ్చే వాటర్ లో సేద తీర్దామని, క్రికెట్ ఆడి అలసిపోయినామని కారణం చూపుతూ విద్యార్థులు అక్కడికి వెళ్లి స్నానం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎగువ ప్రాంతం నుంచి నీటి ఫ్లోయింగ్ రావడంతో ఏమి చేయలేని స్థితిలో ముగ్గురు యువకులు కూరుకుపోయినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు కుటుంబాల విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రస్తుతానికి మధుకర్ గౌడ్ మృతదేహాన్ని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. పోస్ట్ మార్టం అనంతరం డెడ్ బాడీని బంధువులకు అప్పగించే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో 2 మృతదేహాల కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఏదేమైనప్పటికీ విద్యార్థులు చిన్న పొరపాటు వల్ల 3 కుటుంబాల్లో విషాదం నెలకొందని చెప్పవచ్చు. ఈత రాకపోవడంతో సాహసం చేసి మృత్యువాత పడ్డట్టుగా కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు సోమారంపేటకు, ముఖ్యంగా నిజాం సాగర్ మండల పరిసర ప్రాంతాల ప్రజలంతా విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో 2 మృతదేహాల కోసం ఊబి బాగా ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో గాలింపు చర్యలకు ఇంకొంత సమయం పట్టే ఆస్కారం ఉంటుంది. ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందం, అదేవిధంగా గజయితగాల సాయంతో ముమ్మరం చేస్తున్నారు పోలీసులు. అటు రెవెన్యూ అధికారులు దగ్గరుండి ఎల్లారెడ్డి, అదేవిధంగా కామారెడ్డి తహసీల్దారు, అదేవిధంగా అక్కడ ఉండే నిజాం సాగర్ తహసీల్దార్ల పర్యవేక్షణలో ఈతగాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాబట్టి దాదాపుగా మరో 1-2 గంటల్లో ఇంకా 2 మృతదేహాలు బయటకు తీసుకే పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్.